నమస్కారం. మనతో పాటు సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు కూచిపట్ల ఆనంద్ గారు ఉన్నారు. వారు విశ్వవ్యాప్తంగా తెలుగు భాషా సంస్కృతులను, భారతీయతని ఒక బావుటా వేసి వెలుగులు నింపుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైంది, గతంలో ఎప్పుడూ లేనట్టుది, ఒక చరిత్రాత్మకమైన విశ్వవిద్యాలయంగా సిలికాన్ ఆంధ్ర సంస్థను తీర్చిదిద్ది వందల మంది విద్యార్థులను తయారు చేస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతులకు వాళ్ళని దగ్గర చేరుస్తున్నారు. అటువంటి కూచిపట్ల ఆనంద్ గారిని అడిగి వారి సిలికాన్ ఆంధ్ర ప్రయాణము, వారి ప్రస్థానము, భవిష్యత్ ఆశయాలు, సంకల్పాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం శర్మ గారు. సార్, ప్రౌఢదేవరాయలు పాత్ర వేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా ఆ ప్రయాణం? ఎందుకో నాటకం ఒకప్పుడు చాలా ఇష్టము. అనేక తెలుగు నాటకాలకి దర్శకత్వం వహించి నటించాను. కానీ సిలికాన్ ఆంధ్ర నిర్వాహక బాధ్యతలు భుజం మీదకి వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గిపోయింది. మరొకసారి అవకాశం వస్తే మొన్న అమెరికాలో ఒకసారి ప్రౌఢదేవరాయల పాత్ర వేశాం. ఒక దశాబ్ద కాలంగా కోరిక, హైదరాబాదులోని ప్రతిష్టాత్మక రవీంద్ర భారతిలో కూడా ఒకసారి వేషం వేయాలని. అది తీరేటువంటి అవకాశం ఇప్పుడు లభించింది. కుర్తాల స్వామి వారి భువన విజయాలు వేసేవారు కదా, అవి ఎప్పుడో మీరు చూడటము, వాటి ప్రేరణ ప్రభావం ఏమైనా ఉందా? వీటి చాలా అనేక సార్లు భువన విజయాలు చూశాము. సిలికాన్ ఆంధ్ర వేదిక మీద కూడా భువన విజయాలు నిర్వహించాము. ఇంకొక అడుగు ముందుకు వేసి స్వర్గస్థులైనటువంటి కవులందరూ అక్కడ ఇంద్రుని ఆస్థానంలో ఉంటే ఇంద్రసభ అని చెప్పి రాళ్లబండి కవితాప్రసాద్ గారితో మరొక అద్భుతమైనటువంటి సాహితీ రూపకం చేశాము. సో ఇవన్నీ చూసాము. ఆ తెలుగు భాష సంస్కృతి, ముఖ్యంగా పద్యం అంటే విపరీతమైన మక్కువ ఉన్నాయి. కాకపోతే పద్యం పాడే శక్తి ఇవ్వలేదు, కానీ తెలుగు మాట్లాడేటువంటి వాచకం ఇచ్చాడు భగవంతుడు. సో దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తాను. పద్యం మీలో ఎలా ప్రవేశించింది? బహుశా చిన్నప్పుడు మాకు తెలుగు నేర్పినటువంటి మాస్టారు తంగిరాల జయలక్ష్మి గారు తెలుగు పట్ల అభిరుచిని, ఆసక్తిని కలిగించినటువంటి మహానుభావురాలు. ఆనాటి నుంచి అప్పట్లో మాకు తెలుగు పుస్తకంలో పాదలేపనం అని చెప్పి ఒక చిన్న పాఠం ఉండేది. అది ఇప్పటికి కూడా అలా గుర్తుంది, ఏ విధంగా ప్రవరాఖ్యుడు అక్కడికి వెళ్ళటం అనేటువంటిది. అది చిన్నప్పుడు గురువుల యొక్క ప్రభావం చాలా ఉంది. బందరు ఆంధ్రదేశంలో తెలుగు నేలపై బందరు ఒక సంస్కృతికి, అనేక అంశాలకి ఒక ఆలవాలంగా, ఒక ప్రత్యేకమైన వాతావరణంగా ఉండేది. చాలా ముక్నూరి కృష్ణారావు గారు, చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అక్కడ పెద్ద విద్యాలయం ఉంది, చాలామంది చదువుకున్నారు. కుర్తాల పూర్వ పీఠాధిపతులు త్రివిక్రమ రామానంద భారతి, విమలానంద భారతి వాళ్ళంతా అక్కడి వారే. అక్కడ చాలా అనేక రమాల అనేక సంస్కృతులకి ఒక సంగమంలాగా, అనేక ఉద్యమాలకి ఒక కేంద్రంలాగా ఉండేది కదా బందరు. సో మీరు మీ నేపథ్యంలో బందరు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? బందరు నేల, గాలి, నీరు అన్నీ నన్ను ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. నేను చిన్నప్పుడు అసలు ప్రాథమిక ఉన్నత పాఠశాలకి వెళ్ళింది లేదు. నేను మొత్తము మచిలీపట్నంలోని సాంగవేద పాఠశాల శ్రీ కంచి కామకోటి శంకరమఠంలో వేదం చదువుకున్నాను. తర్వాత సరాసరి మెట్రికులేషన్ కట్టి ఇంటర్మీడియట్కి ఆంధ్రజాతీయ కళాశాలలో చేరాను. ఆంధ్రజాతీయ కళాశాల కోపల్లె హనుమంతరావు గారి స్థాపించినటువంటిది. ఇప్పుడు మీరు చెప్పిన ఎందరో ప్రముఖులు అక్కడ చదువుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అది ప్రభావం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ చదువుతున్నప్పుడు జంఝాల రాధాకృష్ణ గారని వారు కళల పట్ల మక్కువని ఏర్పరిచారు. తర్వాత అక్కడి నుంచి హిందూ కళాశాలకి వెళ్ళాను. అక్కడ కూడా ఇలాగే జి లక్ష్మణరావు గారని వారి ప్రభావంతో నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకోవడం జరిగింది. సో మచిలీపట్నము జీవితాన్ని వాళ్ళ ఇక్కడ దాకా రావడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, నాయకత్వ పటిమ అక్కడే రూపుదిద్దుకున్నాయని చాలా దృఢంగా నమ్ముతాను. అంటే మీ తెలుగు భాషా సంస్కృతుల పట్ల అపారమైన ప్రేమ, ఇష్టము, మక్కువ, తెలుగు నేల, గాలి అన్నీ ఇష్టం. అటువంటి తెలుగు నేలని, తెలుగు గాలిని, వాతావరణం వదిలి మీరు వేరే విదేశానికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు అలా అక్కడ ఎలా ఇమడగలుగుతున్నారు? అక్కడ మొట్టమొదట అక్కడికి వెళ్ళింది ఆర్థిక పరంగా
కొంచెం ఉన్నత అవకాశాలు లభిస్తాయని చెప్పి చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మందిలో ఏదో కోల్పోయినటువంటి భావన, అంటే మనం మన దేశానికి, రాష్ట్రానికి, మన ఊరికి దూరంగా వచ్చేసాము, అక్కడ ఎన్నో జరిగేవి అనేటువంటి ఒక భావన చూసిన తర్వాత ఎందుకు దీని గురించి ఇలా బాధపడటం, చీకటిని తిరుతూ కూర్చోకు, చేతనైతే చిన్న దీపం వెలిగించన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సాహిత్యం, మన సంగీతం అన్నీ అక్కడ అద్భుతంగా మనమే సృష్టించుకుందాం. మనదంటూ మనదైన ఒక తెలుగు ప్రపంచాన్ని మనం సృష్టించుకోగలిగితే అది మన ఆనందం కోసమే కాకుండా రేపు మన పిల్లలకి గర్వకారణంగా చెప్పుకునే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం అన్న ఆలోచనలోంచి పుట్టింది. అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఎక్కడికన్నా అక్కడ బహుశా సంస్కృతి ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉగాది పండగ జరుపుకుంటాం. ఉగాది పండగ అమెరికాలో జరుపుకునే విధానం చక్కగా అందరూ వస్తారు, సాయంకాలము కవి సమ్మేళనం చేస్తాము, తర్వాత లలిత సంగీతము, ఏదన్నా సరే అచ్చ తెలుగు సాంప్రదాయానికి సంబంధించి ఉంటుంది. తర్వాత 16 అణాల తెలుగు భోజనం 500-600 మంది కలిసి భోజనం చేస్తాం. ఇక్కడ నాకు తెలిసి ఎప్పుడూ నేను ఒక ఉగాదిని ఇన్ని 100 మంది కలిసి సమిష్టిగా జరుపుకోవటము వినలేదు. అక్కడ పాల్గొనే వాళ్ళలో కూడా 10 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు కూడా ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉగాది పండుగ నాడు కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటే అందరూ 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళే మీరు ఎక్కువగా చూస్తారు తప్ప యువత చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి మార్పుని తీసుకురాగలిగాము ఇవాళ అక్కడ. అది చాలా ఆనందంగా ఉంటుంది. అంటే జీవితంలో ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికమయమైన ఒక స్వేచ్ఛను అనుభవించాలనే ఉద్దేశంతో మీరు ఆంధ్రదేశాన్ని వీడి అమెరికాకి వెళ్ళారు. అయితే తెలుగుదనానికి దూరం అవుతున్నారనే వెలుతులో నుంచి ఈ సిలికాన్ ఆంధ్ర సంస్థను స్థాపించటము, తర్వాత ఆ వెలుతుని పోగొట్టుకోవటము, దాంతోపాటు అన్ని వయసుల వాళ్ళని కూడా తెలుగుదనానికి దగ్గర చేర్చటం, తద్వారా మీరు ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళకి ఆనందాన్ని పంచే ఒక వేదికగా సిలికాన్ ఆంధ్ర అనేది సంస్థ నిర్మాణమైంది కదా. అదే దాదాపు సంస్థ ప్రారంభించి కూడా 20 ఏళ్ళు దాటిపోయింది కదా. 22 సంవత్సరాలు అయిందండి. అంటే మొట్టమొదట సాంస్కృతిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టినటువంటి సిలికాన్ ఆంధ్ర 2007వ సంవత్సరంలో ఈ సంస్కృతికి మూలము భాష. ఏ సంస్కృతి నిలబడాలన్నా, ఒక జాతి నిలబడాలన్నా భాష ముఖ్యం. అందుకని 2007వ సంవత్సరంలో అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలుగు భాషని ఒక ప్రణాళికాబద్ధంగా నేర్పించాలి అని ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాం. ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము అని 5 సంవత్సరాల పాఠ్య ప్రణాళికని తయారు చేశాం. అంతకన్నా చిన్నపిల్లలు ఉంటే బాలబడి అని 4 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళని మనము తయారు చేశాం. గర్వకారణం ఏంటంటే ఈ 16 సంవత్సరాలలో దాదాపుగా 95,000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరము అంటే ఈ విద్యా సంవత్సరమే తీసుకుంటే 11,000 మంది పిల్లలు అమెరికాలోని 37 రాష్ట్రాలలో తెలుగు నేర్చుకుంటున్నారు. బహుశా వినుంటారు, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భాషల్లో తెలుగు ప్రప్రథమ స్థానంలో ఉంది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలము, ఖచ్చితంగా సిలికాన్ ఆంధ్ర కృషి దాని వెనకాల ఉన్నది. అమెరికాలో తెలుగు భాష బోధనా పద్ధతికి అక్కడి ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటిది కూడా సిలికాన్ ఆంధ్ర మనబడి మాత్రమే. ACS వాస్క్ అక్రెడిటేషన్ ఉన్నటువంటిది ఈ బోధనా వ్యవస్థ. దాంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి వారు కూడా సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఉత్తీర్ణులైనటువంటి వారికి తగిన గుర్తింపును ఇస్తున్నాయి. అంటే మామూలుగా అమెరికాలో ఉండే అనేక తెలుగు సంస్థలు, సాంస్కృతిక సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం జరిపే సభలకి రాజకీయ నాయకులు, ముఖ్యంగా సినిమా వాళ్ళు ఆకర్షణతో ఎక్కువ సభలు జరిగే వాతావరణం మొన్నటిదాకా ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కదా. దీనికి భిన్నంగా ఇప్పుడు 20 ఏళ్ల క్రితమే, 22 ఏళ్ల క్రితమే మీరు సినిమా వాళ్ళు కాకుండా గరికపాటి నరసింహరావు వంటి ఒక అవధానితోటి మీరు ఆ ఉత్సవాలను ప్రారంభించడం వెనకాల నేపథ్యం ఏంటి? అంటే సంస్కృతికి వినోదానికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ వినోదం అనేటువంటిది ఇవాళ అనేక మాధ్యమాల్లో ఎబ్బడి ముబ్బడిగా దొరుకుతుంది.
కానీ సంస్కృతిని ఒకసారి అలవాటు చేస్తే దాని ఫలితము వాళ్ళ జీవితాంతం ఉంటుంది. అలాంటి అచ్చ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపుగా అందుబాటులో ఉండటం తగ్గిపోయింది. అమెరికాలో అయితే అసలు ఉండేది కాదు, ఆంధ్రదేశంలో మీకు తెలుసు. అంటే ఏ కార్యక్రమం చేసినా చలనచిత్ర ఆధారిత కార్యక్రమంగానే ఉంటుంది. వినాయక చవితి జరుపుకుందామంటే వినాయకుడి మీద చలనచిత్రంలో ఉన్నటువంటి పాటలు, లేదా ఏదో ఒక నాట్యం చేద్దాం ఉర్రూతలూగించాలి అంటే మళ్ళీ చలనచిత్రంలో ఉన్నటువంటి ఒక పాట. వాటికి భిన్నంగా మనకి సినిమా అనేది 75-80 సంవత్సరాల వయసు అండి. అంతకుముందు ఆనందం వినోదం లేకుండా గడిపేయలేదు కదా. ఒక్క భామా కలాపము 7 రాత్రులు వేసేవాళ్ళని చెప్తారు. సత్యభామ జడ రావడానికే 3వ రాత్రి వరకు పట్టేదని. అది చూసినటువంటి వాళ్ళందరూ ఇవాళ చెప్పేటువంటి అబ్బో లైక్ క్లాస్ పీపుల్ కాదు. పగలంతా పనులు చేసుకుని సాయంకాలం అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని తెల్లవారులు చూసి మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని పాండవోద్యోగ విజయాలు. ఎందుకనో మనం వాటిని వదిలేసి ఒక విధంగా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉద్రేకాన్ని ఉత్తేజాన్ని కలిగించేటువంటి వాటి పట్ల వెళ్ళిపోతుంటే అది పద్ధతి కాదు అనిపించి ఈ 22 సంవత్సరాల్లో సిలికానాంధ్ర వేదిక మీద చలనచిత్ర ఆధారిత కార్యక్రమం ఏది చేయలేదు. అంటే ఒక విధంగా చాలా విభిన్నమైనటువంటి ఒక ధైర్యంతో ముందడుగు వేయటం. మొట్టమొదట్లో అన్నారు బుర్రకథలు, హరికథలు, జానపద రూపకాలు, అవధానాలు పెట్టుకుంటే ఎంతమంది వస్తారో ఎంతకాలం ఉంటుందో ఇదే. 22 ఏళ్ల తర్వాత సవినయంగా ఒక విధంగా సగర్వంగా అలాంటి వాటినే అందిస్తూ పిల్లలకి వాళ్ళ వ్యక్తిత్వం అభివృద్ధి చెందడానికి, వాళ్ళ యొక్క మూలాలు వాళ్ళు గర్వంగా ఇవి మా మూలాలని చెప్పుకోవడానికి సిలికానాంధ్ర విస్తృతమైన కృషి చేసింది, చేస్తోంది, చేయబోతోంది. మీరు మడిగట్టుకున్నట్టుగా తెలుగుదనము భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వ్యక్తులనే పిలుస్తాను, అటువంటి ప్రదర్శనలే వేదిక మీద నిలుపుతాను అని ఒక మడిగట్టుకొని ఒక పట్టుదలతో 22 ఏళ్ల నుంచి మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు 22 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఒకసారి సమీక్షించుకుంటే మీరు తృప్తిగా ఉన్నారా? చాలా తృప్తి కన్నా ఎక్కువైనటువంటి భావం. ఎందుకంటే రేపటి తరం పిల్లల్ని ప్రభావితం ఎంత అద్భుతంగా చేశామంటే ఇవాళ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. అక్కడ పాండవోద్యోగ విజయాలు నాటకం వేస్తే గుమ్మడి గోపాలకృష్ణ గారి శిక్షణలో ఖచ్చితంగా చెప్పగలం, ఇక్కడ ఎవరన్నా పిల్లలు అంతటి వాచకంతో అకారయుక్తంగా పద్యం పాడేటువంటి వాళ్ళు ఉన్నారని నేను చూడలేదు. సో అటువంటివి గనక చూసినప్పుడు మనము, నాకు తెలుగు పట్ల అభిమానం ఉండటము, నా వయసు వాళ్ళకు ఉండటము కొత్త ఏమి కాదు. కానీ మా పిల్లలు, మా పిల్లల పిల్లలకు కూడా తెలుగు భాష పట్ల మక్కువ కలిగించడం అనేది ఉందో అది ఒక గొప్పది. అది సాధించినందుకు, ఆ ప్రయాణం ఇంకా కొనసాగిస్తున్నందుకు, ఆ ప్రయాణ ప్రభావం కొన్ని వేల కుటుంబాల మీద ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ తరం పిల్లలు తెలుగు చదువుకుంటున్నారు, తెలుగును ఆస్వాదిస్తున్నారు, పద్యాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, చదువుతున్నారు, మొత్తంగా భాషా సంస్కృతులతో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు అని చెప్పడానికి సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రయాణాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు. సిలికానాంధ్రలో మనబడి అనేటువంటిది ఉన్నత పాఠశాల వరకు తెలుగు నేర్పుతాం, స్కూలింగ్. అందులో కొంతమంది పిల్లలు, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు అమ్మా నాన్న అనే పదాలు కూడా తెలియకుండా మనబడి కార్యక్రమంలో ఈ 5 స్థాయిలు పూర్తి చేసి ఛందోబద్ధంగా కంద పద్యాలతో శతకాలు రాస్తున్నారు. అది ఒక్కొక్కసారి నిజమేనా అంటారు కానీ జరిగినటువంటిది. దాంట్లో నుంచి వచ్చినటువంటిది మనకి భారతదేశంలో కేజీ నుంచి పీజీ వరకు అంటారు. మనం దాంతోనే ఎందుకు ఆపేయాలి? గత 122 సంవత్సరాల ప్రవాస భారతీయ చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసము అమెరికాలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించి దానికి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకి ఏ గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపుని తెచ్చుకుంటాం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సమిష్టి విజయం కింద భావిస్తాం. ఇవాళ విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, కూచిపూడి నాట్యం, భరతనాట్యం, తెలుగు, సంస్కృతం, యోగిక్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అన్నిట్లోకి గొప్ప ఆనందం వేసేది ఏంటంటే కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతము, తెలుగు, కూచిపూడి నాట్యము, భరతనాట్యంలో భారతదేశం వెలుపల ఈ భూతలం మీద
అమెరికాలో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం ఇచ్చేటువంటి స్నాతకోత్తర విద్య సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రమే లభ్యం. ఇందాక అన్నారు కేజీ టు పీజీ వరకు అన్నట్లుగా 18 నుంచి మొదలైన వాళ్ళ పిల్లల ప్రయాణం 18 నుంచి అవధానం వరకు సాగే అటువంటి వ్యవస్థను నిర్మిస్తారా మీరు? అదే ఆలోచన. ఎందుకంటే ఇవాళ అక్కడ తెలుగులో స్నాతకోత్తర విద్య చేయటం మూలంగా తెలుగు 2000 సంవత్సరాల ప్రాభవ వైభవాలు ఉన్నటువంటి తెలుగు భాషని ఆధునిక సమాచార సాంకేతిక రంగంతో సమ్మిళితం చేసి భవిష్యత్తు తరాలకి మనకున్న ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర, సాహితీ సంపద సమున్నతంగా పదిలంగా రాబోయే 10 తరాలకు అందించాలని చేసేటువంటి ప్రయత్నము సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చేపట్టింది. ఇవాళ వరకు కూడా మీరు తెలుగులో మన ఫోన్లో మాట్లాడితే పూర్తిగా అర్థమయ్యేటువంటి స్థితి లేదు. తెలుగులో అనువాద ఉపకరణాలు వాడితే వాటికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ మధ్య ఏదో మన తెలుగు చలనచిత్రము 4 స్తంభాల ఆటలో చినుకులా రాలి అన్న పాటని గూగుల్ అనువాద ఉపకరణిలో పెట్టి నదివి నీవు కడలి నేను అంటే యూ షుడ్ వాష్ రివర్సల్. నన్నయ్య గారి మహాభారతం, పోతన మహాభాగవతం, రామాయణ కల్పవృక్షం, అలాగే మన శ్రీశ్రీ మహాప్రస్థానం, ఇటువంటివి ఎప్పటికీ భవిష్యత్ తరాలకి ఇంకో 100 ఏళ్లలో పేర్లు వింటారు తప్ప ఎవరికి తెలియదు. అందుకని మనము భాషకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము మనము ఇది చేసుకోవాలి. అది కృషి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నది. అంటే ఒక సాంస్కృతిక సంస్థగా, భాషా సాంస్కృతిక సాహిత్య సంస్థగా ప్రారంభమైన సిలికాను ఒక విద్యా సంస్థగా నిర్మాణం చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒక స్థాయి ఎక్కున్న తర్వాత తర్వాతి మెట్టు వెళ్ళాలి. ఎందుకనో ఎవరు చేయనటువంటి ఇవి మనకి లభించినాయి. అందుకే మనం ఎన్నుకోబడ్డ వ్యక్తులం అనుకుంటాం. అల్పచింతనం పాపకారణం అంటారు. అంటే థింకింగ్ స్మాల్ ఈజ్ ఎ సిన్ అంటారు చూడండి. ఎందుకు మనము తక్కువగా ఆలోచించాలి, అత్యున్నత స్థాయిలోనే మనం ఆలోచిద్దాము అనేటువంటి ఆలోచన. పాఠశాలగా మెనబడితే ప్రారంభమైంది, విశ్వవిద్యాలయం దాకా దాన్ని విస్తృతపరిచారు కదా, అంత సాహసం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా బందర్ గాలి. ఏదన్నా తలపెడితే అది అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పట్టుదల. ఈ కార్యక్రమము ఇలా రూపొందించడంలో అనేకమైనటువంటి సవాళ్ళు, అవరోధాలు అన్నీ ఎదురవుతాయి. సామాన్యంగా మనం ఏదైనా మంచి చేద్దామంటే వాటన్నిటినీ ఎదుర్కొని అధిగమించేటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాం. ఒక విశ్వవిద్యాలయం గురించి చెప్పుకుంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించినటువంటి పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారు నాకు చాలా స్ఫూర్తి. 5 కోట్ల రూపాయలు నిధులు సమీకరించి ఆ విశ్వవిద్యాలయం పెట్టాలంటే ఎన్ని కష్టాలు పడ్డాలో చదివిన తర్వాత 100 ఏళ్ల క్రితం ఇంతటి సాంకేతిక పరిజ్ఞానము, ఇన్ని రకాలుగా మనుషుల్ని చేరేటువంటి విధి విధానాలు లేని రోజుల్లోనే ఆ తలంపుతో పెట్టిన విశ్వవిద్యాలయము ఇవాళ ఒక ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఆయన కూడా ఒక సామాన్య మనిషి, పంచ కండువాతో బయలుదేరి దేశమంతా తిరిగి అది నిర్మించినప్పుడు ఇవాళ ఇన్ని వనరులు ఉన్నాయి. మన సిరివెన్నెల గారు చెప్పినట్టు దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా అని. ఇంత సైన్యం ఉంది కదా, మన ప్రయత్నం చేద్దామనేటువంటి స్ఫూర్తిలో నుంచి ఈ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో కళలు, భాషలునే కాకుండా త్వరలో ఆయుర్వేదం గురించి, యోగా గురించి, అలాగే ఆలోపతి మెడిసిన్ ఎండి ప్రోగ్రామ్ అంటే మెడికల్ స్కూల్ కూడా పెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇట్లాగా ఒక యోగా, ఆయుర్వేద, ఆలోపతి ఒకే విశ్వవిద్యాలయంలో భారతదేశం వెలుపల ఎక్కడా లేవు. తిరిగి మళ్ళా మరది ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి అవుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 2023 సంవత్సరంలో అమెరికాలో ఇతర దేశాల నుంచి విద్యార్థుల్ని వాళ్ళకి ప్రవేశమిచ్చి వాళ్ళని చేర్చుకోవడానికి కావలసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనుమతి కూడా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ఇప్పుడు లభించింది. మీరు ఇక్కడ F1 వీసాకి I-20 కావాలంటారు, అది ఇవాళ మనము ఇవ్వగలిగేటువంటి అవకాశం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ఉంది.
ఈ విధంగా అనేకమైనటువంటి మొట్టమొదటిసారి లభించినటువంటి అవకాశాలు సిలికానాంధ్ర యొక్క గొప్పతనానికి, సిలికానాంధ్ర యొక్క కార్యదీక్షకి, సిలికానాంధ్ర జగమంత కుటుంబం చేసే నిరంతర శ్రమకి, కృషికి ఫలితమని భావిస్తారు. అంటే అమెరికా లాంటి దేశాలలో నాణ్యత విషయంలో కానీ, నియమ నిబంధనల విషయంలో కానీ వాళ్ళ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాగే అట్ ది సేమ్ టైం అమెరికాలో జాతి వైరాలు కూడా, వైషమ్యాలు కూడా ఉంటాయి అని అంటారు కదా. అటువంటి చోట్ల మీరు ఈ విశ్వవిద్యాలయంకి అన్ని గుర్తింపులు, అన్ని రికగ్నిషన్ ఎలా తెచ్చుకోగలిగారు? ఒక విషయం చెప్పాలంటే, అమెరికాలో అమెరికన్లు పెట్టే విశ్వవిద్యాలయాలకి గుర్తింపు రావడానికి 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. కానీ మనకి 4 సంవత్సరాల్లోనే మనం సాధించుకోగలిగాం. ఎందుకంటే మన పారదర్శకత, మన నిజాయితీ, మన నిర్వహణ సామర్థ్యము, మన నాయకత్వ పటిమ ఇవన్నీ చూసి 4 సంవత్సరాల్లోనే మనం అది సాధించుకోగలిగాం. అమెరికాలో ఎలాంటివన్నీ ఉన్నా కూడా ఇంకా ఇప్పటికి కూడా ప్రతిభకి పట్టం కట్టడం అనేటువంటిది, వేరే రకమైనటువంటి వ్యవస్థలు మనని ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు. మనం అన్నీ సక్రమంగా చేస్తే అది ఆటోమేటిక్గా అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చూస్తే అమెరికన్ గవర్నమెంట్ యొక్క సహకారం మీకు సంపూర్ణంగా ఉందని అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఉంది. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముగ్గురి యొక్క గుర్తింపులు, అనుమతులు సంపాదించుకున్నటువంటి వ్యవస్థ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. మీ విద్యా ప్రస్థానాన్ని పరిశీలిస్తే ప్రారంభంలో మీరు చిన్నప్పుడే మీరు వేద విద్యను అభ్యసించటము, ఇలా మీ వేదంతో మీ ప్రయాణం మొదలైంది కదా. సో కాబట్టి తెలుగువారు మీరు, తెలుగు భాష సంస్కృతులు భారతీయత ఎలాగ ఉన్నాయి. సంస్కృతం అనేది మన భాష, భారతీయమైన భాష. చాలా వాటికి జనని అంటారు కదా, జనని సంస్కృతము సకల భాషలకు అంటారు కదా. అటువంటి సంస్కృతం భాష ఆల్మోస్ట్ ఈరోజు తగ్గిపోతున్న క్రమంలో తెలుగుతో పాటు మన మూల భాష అయిన సంస్కృతంకి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదైనా ఎటువంటి దానికి ఏం చేయబోతున్నారు సంస్కృత భాషాపరంగా? ప్రారంభించడంతోనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఇవాళ సర్టిఫికేటు, డిప్లొమో, మాస్టర్స్ ఇన్ సంస్కృతం పెట్టాం. అతి త్వరలో పిహెచ్డి కూడా అక్కడికి వస్తుందని చెప్పి ఆ ప్రయత్నంలో ఉన్నాం రాబోయే 2-3 సంవత్సరాలలో. నేను చిన్నప్పుడు అసలు తెలుగు చదువుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే నేను సంస్కృత పరీక్షలు రాసి ఒక స్థాయి తర్వాత మరొక స్థాయికి వెళ్ళి, నేను కళాశాలలో చదువుకుంటున్నప్పుడు కూడా నాకు ఇంటర్మీడియట్లో తెలుగు కాదు, సంస్కృతమే నా 2వ భాష. ఆంగ్ల మాధ్యమంలో సంస్కృతం. సో ఆ విధంగా చూస్తే సంస్కృతం చిన్నప్పటి నుంచి కూడా ఆ భాష పట్ల చాలా మక్కువ ఏర్పరిచారు మా తల్లిదండ్రులు. అందుకని విశ్వవిద్యాలయంలో కూడా ఇవాళ సంస్కృతముకి పెద్దపీట వేయటం జరుగుతుంది. అంటే విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా సంస్కృతులు, అలాగే సంస్కృతము, వేద విద్య, యోగ విద్య, వీటన్నిటికి కూడా సముచితమైన స్థానం ఉంటుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఆత్మ భారతీయ ఆత్మ. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యొక్క మూల వాక్యం మహోపనిషత్తులో చెప్పినటువంటి ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. వసుధైవ కుటుంబకం అనేటువంటిది మన యొక్క ప్రపంచమంతా ఒక కుటుంబం అనేటువంటిది. ఎందుకంటే మన సనాతన ధర్మం ఏనాడోనే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ భూలోకం కాకుండా వేరే లోకాలు ఉన్నాయి, అందులో కూడా ప్రాణులు ఉంటాయి, అందుకని లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పినటువంటి గొప్ప తాత్విక చింతన భారతీయతది. అటువంటి చింతనతోనూ అటువంటి ప్రాచీన వాంగ్మయ విజ్ఞాన మూలాల మీద నిర్మిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. అక్కడ అవధాన విద్యా సంబంధించిన కోర్సులు ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తుతానికి లేవు. కొంచెము తెలుగు విభాగము ఇంకొక 1-2 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అవధాన విద్య మీద ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశంగా కొన్ని చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనబడి ద్వారా దాదాపు 11,000 మంది విద్యార్థులు ఉన్నారన్నారు ఈ విద్యా సంవత్సరం 2023 విద్యా సంవత్సరంలో. అలాగే యూనివర్సిటీగా స్థాపించిన తర్వాత మనకు ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు 250 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి 4 సంవత్సరాలు మనకి గుర్తింపు వచ్చే వరకు మనం 2 విభాగాలు మాత్రమే నిర్వహించగలము. అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వ నియమము. అది వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త విభాగాలు వరుసగా సమకూర్చుకుంటూ వెళ్తున్నాం. ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలంటే
వనరులు, మానవ వనరులు, వసతులు, ఆర్థికపరమైన వనరులు ఇవన్నీ కావాలి కదా, వాటిని మీరు ఎలా అధిగమిస్తున్నారు, ఎలా దాన్ని చేస్తున్నారు? మానవ వనరులకి సమస్య లేదు. మనకి అద్భుతమైనటువంటి పాండితీ ప్రకర్ష ఉన్నటువంటి అనేక మంది ఆచార్యులు మనకి భారతదేశంలోనూ అమెరికాలోనూ ఉన్నారు. ప్రధాన సమస్యల్లా ఒక లాభాపేక్ష రహిత విశ్వవిద్యాలయము నిర్వహించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ, అది ఎప్పుడూ కత్తి మీద సామేది. అది నిరంతరము దానికోసమే తప్పిస్తూ మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళని అయ్యా అమ్మ సహాయం చేయండి అన్న పద్ధతిలో ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అలాగే తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆర్థికంగా కంఫర్టబుల్గా నడుస్తుందా విశ్వవిద్యాలయం? ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. సరే, మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాగ హ్యూమన్ రిసోర్సెస్ నుంచి, మినిస్టర్ ఆఫ్ కల్చరు, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహకారం అందుతోందా కార్పొరేట్ సంస్థల నుంచి? ఇప్పటి వరకు లేదు. అంటే భారతదేశపు సంస్థలు అమెరికా విశ్వవిద్యాలయం వరకు ఎంత ఇస్తాయో చూడాలి. కాకపోతే ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అటు సంస్కృతికి, సంస్కృతానికి, యోగాకి, ఆయుర్వేదాకి పెద్దపీట వేయాలనుకుంటున్నారు. అలాంటి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉన్న ఏకైక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం మంది కాబట్టి సమీప భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరాలి అనేటువంటిది మా ఉద్దేశం. అంటే నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి అమెరికా తరచూ వస్తుంటారు కదా, మన విశ్వవిద్యాలయం గతంలో సందర్శించారా? మన విశ్వవిద్యాలయం నిర్మించడానికి ఒక పంజాబీ కుటుంబము సుమారుగా 67 ఎకరాల భూమిని మనకి ఇచ్చారు. అది అక్కడ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. సమీప భవిష్యత్తులో దాన్ని మనము నిర్మించగలిగితే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేయాలని ఒక ఆశయం. అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు, తెలుగు వాళ్ళు ఆ స్వేచ్ఛావాయువుని ఎలా పీల్చుకోగలుగుతున్నారు, అలాగే మన భాషా సంస్కృతుల్ని ఎంతవరకు అనుభవిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అదృష్టవశాత్తు అక్కడ మన సంస్కృతి కానీ, మన సంప్రదాయం కానీ ఎలా ఎవరు ఆచరించినా దాని మీద ఎటువంటి నియమాలు, నిబంధనలు లేవు. మన పిల్లలు చక్కగా పట్టుపరికిణి వేసుకునో, లేకపోతే చీర కట్టుకునో, నేను నాలాగే ఇలా పంచె కట్టుకునో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ చోటికైనా వెళ్ళొచ్చు. దాన్ని వాళ్ళు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ విధంగా రేపటి తరము ఈ 2 విభిన్న ప్రపంచాల మధ్య అత్యుత్తమమైనటువంటి వాటిని ఆస్వాదించడం జరుగుతోందని చెప్పచ్చు. ఈ ప్రయాణాన్ని గమనిస్తే తెలుగు భాషా సంస్కృతుల పట్ల, భవిష్యత్తు పట్ల మీకు ఎటువంటి భయం లేదు? ఎక్కడన్నా ఎవరన్నా వేదిక మీద తెలుగు భాష మృత భాష అవుతోంది అంటే అది ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం లేదు, అవ్వదు. కావాలని మనం వదిలిపెట్టుకుంటే తప్ప. మన భాష అనేక రకాల దండయాత్రలని తట్టుకుని 2000 సంవత్సరాలుగా ఇక్కడ దాకా వచ్చాం. ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో తెలుగు చదవకూడదు, ఉర్దూ మాత్రమే చదవాలన్నా ఆపలేకపోయారు. ప్రభుత్వాలు ఒక్కడే తెలుగు భాషని ప్రజల హృదయాల్లోంచి తీసేయలేరని చెప్పి నా నమ్మకం. అలాగని దాన్ని వదిలేస్తే ప్రపంచంలో ఒకప్పుడు ప్రముఖ పాత్ర వహించినటువంటి గ్రీకు, లాటిన్ భాషలు ఇవాళ ఇప్పుడు కొన్ని వేల మంది మాట్లాడుకునే స్థితికి వచ్చేసాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారము భాష కనుమరుగవుతుందని చెప్పి అనుకోము. సిలికాన్ ఆంధ్ర కనుమరుగు అవ్వనివ్వదు. అంటే ఒక సాంస్కృతిక సంస్థగా ప్రారంభమైన సిలికాన్ ఆంధ్ర స్కూలు, పాఠశాల విశ్వవిద్యాలయం దాకా వెళ్ళి ఇంకా ప్రయాణం చేస్తుంది కదా. మీ ప్రేరణ కానీ, మీ ప్రభావం కానీ, లేకపోతే మీతో పోటీగా కానీ మిగతా సంస్థలు ఎవరైనా కానీ ఇటువైపు వస్తున్నారా? వస్తే చాలా బాగుండును అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చేయడానికి అహోరాత్రాల కృషి, శ్రమ, దూషణ భూషణ తిరస్కారాదులకు అతీతంగా మనసా వాచా కర్మణ ఒక దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకుని చేయాలి. అలా సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటివి భారతదేశం వెలుపల మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ని వచ్చినా కూడా వాటిని ఇంకా మనం ప్రభావితం చేయగలం. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు విశ్వగురు స్థానం అని ఉండేది. ఇవాళ మనం చదువుకోవడానికి అమెరికా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అద్భుతమైన విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క విభాగం మూతపడిపోతున్నాయి. ఏదైతే ఆర్థిక వనరులు సేకరిస్తుందో వాటినే వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కొనసాగిస్తున్నాయి. అలా కాకుండా లాభాపేక్ష రహితంగా మన షట్శాస్త్రాలు కావచ్చు, మన ఇతిహాసాలు కావచ్చు, మన వేదాలు కావచ్చు,
వీటిల్లో ఎంతో పరిశోధన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే సిలికానాంధ్ర 3 అంశాల మీద దృష్టి పెడుతుంది: బోధన, టీచింగ్; శోధన, రీసెర్చ్; ప్రచురణ, పబ్లికేషన్. బోధన, శోధన, ప్రచురణతో సిలికానాంధ్ర యొక్క ప్రత్యేకంగా ప్రతి 6 నెలలకు ఒకసారి శాస్త్ర అనే సంచికని మనము ఆవిష్కరిస్తూ ఉంటాం. సంపదని కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ డెవలప్ చేశారు కదా మీరు. సంపద, భారతీయ సాంస్కృతిక సంపద అంటే సంగీతం, నాట్యం, వాద్యాలు. సిలికాన్ ఆంధ్ర మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ, అది సంపద అంటే. 6 సంవత్సరాల క్రితం మొదలైంది. 200 మంది విద్యార్థులతో మొదలయ్యి ఈనాడు 2700 మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించేటువంటి వ్యవస్థని రూపొందించి వాళ్ళకి కావలసినటువంటి యూనివర్సిటీ క్రెడిట్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశంలోని విశ్వవిద్యాలయాలతోటి, అలాగే అంతర్జాతీయ విదేశీ విద్యాలయాలతోటి ఏదైనా ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఇంకా ఏమైనా విస్తృతపరుస్తున్నారా? అటువంటి ప్రణాళిక ఉందా? భారతదేశంలో ఇప్పటికే దాదాపుగా ఒక 20 విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పంద పత్రాలు సంతకం పెట్టడం జరిగింది. ఇంకా విస్తృతంగా చేసేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల క్రితము నేను కాశీలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తే వారు కూడా దీనిని మనము ఒక అవగాహన కుదుర్చుకుందామని చెప్పారు. సో విద్యార్థులకి ఉపయోగపడడానికి, భవిష్యత్తు పరిశోధనలకు ఉపయోగపడడానికి అవకాశం ఉన్నటువంటి అందరితోనూ మనము ఒక విధమైనటువంటి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నమయ్య రక్షగడార్చన పేరుతో మీరు చేస్తుంది ఒక పెద్ద దుందుభి మోగించింది, ఒక చరిత్ర సృష్టించింది. అటువంటిది మళ్ళీ ఏమన్నా భవిష్యత్తు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా చేయాలని ఉద్దేశం ఉంది. కాకపోతే సమీప భవిష్యత్తులో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయటం మీద ప్రస్తుతము పూర్తి దృష్టి కేంద్రీకరించున్నాము. కార్యక్రమాలు అలా చేసుకుంటూ వచ్చాము. భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు కూచిపూడి ఆ సంస్థకి చైర్మన్గా ఉన్నారు కదా. ఆ సమయంలో మీరు చేయాల్సిన అనుకుని చేశారా? ఇంకా చేయాల్సిన ఉన్నాయా కూచిపూడికి? కూచిపూడి 600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కళారూపం. కూచిపూడి గ్రామం కూడా అలాగే సాంస్కృతిక వారసత్వ గ్రామం. మనము అణుగింజంత చేశాము, చేయాల్సిందే ఆకాశం అంతా. భవిష్యత్తులో ప్రభుత్వ సహకారంతో కానీ ప్రభుత్వం లేకపోయినా మనం చేయగలిగింది మనం చేద్దాం. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీని మన భాషా సంస్కృతుల్ని వాటిని ఏ విధంగా మనం కలుపుకుంటూ ప్రయాణం చేయాలని మీరు సలహాలు ఏంటి? మా స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే సంగణక శాస్త్ర విభాగంలో ఇవాళ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే కృత్రిమ మేధతో అభివృద్ధి చెందుతున్నటువంటి వాటి మీద ఒక ప్రపంచవ్యాప్తంగా అందులో ఉన్నటువంటి ప్రతిభాశాలులందరినీ తీసుకొచ్చి ముందుగా తెలుగు ఎల్ఎల్ఎం అంటే చాట్ జీపీటీ లాంటిది తెలుగు భాషకి సృష్టించడానికి ప్రయత్నము గత 2 నెలలుగా చేస్తున్నాము. ఇంకోటి, తెలుగు భాషలో చాలా పెద్ద పదనిధి ఉంది. దాన్ని కోటి మాటల కోట అనేటువంటి మరొక కార్యక్రమం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నాం ప్రస్తుతం. మీరు చదువుకున్న బీఎస్సీ, తర్వాత చదువుకున్న ఎకనామిక్స్, తర్వాత చదువుకున్న మేనేజ్మెంట్ సైన్సెస్ అమెరికాలో, ఇవన్నీ ఈ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహణలో ఎంతవరకు మీకు శక్తియుతంగా తోడ్పడుతున్నాయి? విద్యాపరంగా ఏం ఉపయోగపడుతున్నాయని అనుకోను. ఆ చదువుకుంటున్నప్పుడు కలిగినటువంటి సహజమైనటువంటి సృజనాత్మకత, 10 మందిని కలుపుకొని వెళ్ళటము, నాయకత్వ పటిమ, అవి ఈనాడు ఖచ్చితంగా ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో ఉపయోగపడినాయి. విద్యతో పాటు ఆ విద్య ఉపాధిని ఇవ్వాలి, సమాజానికి ఉపయోగపడాలి కదా. సో తెలుగు చదువుకున్నా, ఇటువంటి చదువుకుంటే పెద్దగా ఉపాధి ఉండదనే ఫీలింగ్ తోటి చాలామంది సాఫ్ట్వేర్ వైపు, రకరకాల మేనేజ్మెంట్ సైన్సెస్ వైపు, లా వైపు, ప్రొఫెషనల్స్ వైపు వెళ్తున్నారు చాలామంది యువత. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి భాషా సంస్కృతులు నేర్చుకుంటే వాళ్ళ ఉపాధి, వాళ్ళు చాలా గర్వంగా, ఆనందంగా, చాలా సౌభాగ్యంగా జీవించాల్సిన ఆర్థిక పరిపుష్టి, ఉపాధి ఇక్కడ చదువుకుని కోర్సుల ద్వారా వస్తుందనే ఒక విశ్వాసాన్ని మీరు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? అమెరికా జనాభా సుమారుగా 34 కోట్లు, భారతదేశపు జనాభా 140 కోట్లు. అంటే అంత చిన్న దేశంకే ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్లు అవసరమైతే తెలుగునే తీసుకుందాం. ఈ 2 ఉభయ రాష్ట్రాలలో తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు 10 కోట్ల మంది. అంటే అమెరికా జనాభాలో సుమారుగా 3వ వంతు.
ఇందులో 60% మందికి ఈ ఆంగ్ల అక్షరాలు చదవటం కూడా రాదు. ఇవాళ ఎంఏ తెలుగు చదువుకుని పిహెచ్డి తెలుగు చేసి దానిని కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రము భాషా సంగణక శాస్త్రాన్ని అన్వయించుకుంటే ప్రసిద్ధి చెందిన సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన జీతాలతో ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో తెలుగు చదువుకుంటే ఉత్త ఇంగ్లీష్ మీడియం కన్నా ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు ఉండేటువంటిది ఉంది. కాకపోతే అందులో పరిపూర్ణత సంపాదించుకోవాలి. అమ్మ భాష మనకి తెలుగు. అమ్మ భాష అంటే అమ్మ అన్నం పెట్టే రోజు అతి త్వరలో వస్తుంది. తెలుగు భాష చదువుకున్నందుకు మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తెలుగు భాషా సాహిత్యాలు చదువుకొని కూడా ఉన్నతంగా జీవించవచ్చు, ఉత్తమంగా జీవించవచ్చు అని సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక మోడల్గా ఒక సందేశాన్ని ఇచ్చే ఒక గొప్ప పరిస్థితులు త్వరలోనే రావచ్చని మీ మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా అటువంటి రోజు త్వరలోనే మీరు చూస్తారు. సార్, మీరు పద్యాలు రాయటం కూడా ఇప్పుడు ఆ మధ్య కొంత ప్రారంభించారా? లేదండి, ఎప్పుడు ఈ సృజనాత్మకత సృష్టించడానికి అనుక్షణము అహోరాత్రాలు ఎట్లాగా తర్వాత కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది తప్ప వాటి దృష్టి మీద పెట్టలేదు. భవిష్యత్తులో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. సార్, భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు సార్? సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయము ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా ఒకటి రూపొందించడం అనేటువంటిది అది ఈ జీవితంలో అదే ముఖ్యము. రాబోయేటువంటి దశాబ్ద కాలంలో భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు విశ్వవిద్యాలయానికి ఇస్తే అది నిర్వహించడమే ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు శర్మ గారు.